అన్న నమస్తే అన్న. నిన్న అసెంబ్లీ సెక్షన్స్ మొదలయ్యాయి. ఇదే అసెంబ్లీలో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి భయపడే అసెంబ్లీకి రావట్లేదు, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి డిఎస్సిపై అన్నారు. జీతం తీసుకున్నందుకు న్యాయం చేయాలని చెప్పి కొంతమంది కూడా మాట్లాడుతున్నారు. ఏంటి మీ స్పందన ఏంటి? మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సీఎంగా చేసినప్పుడు ₹1 కూడా జీతం తీసుకోలేదు ఆయన. మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరం అసెంబ్లీకి రాలేదు, అప్పుడు జీతం తీసుకున్నారుగా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ₹1 కూడా జీతం తీసుకోకుండా పనిచేసిన వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మెగా డిఎస్సి ప్రతి ఒక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున గట్టిగా పోరాటం చేస్తున్నారు దాని గురించి. ఇదే డిఎస్సి చర్చికి రమ్మని పిలుస్తున్నారు. ఫస్ట్ వాళ్ళని యువత ఉన్నారు కదా, అప్పుడు ఆ పోస్టులు కోసం పెట్టిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వండి, చర్చికి వాళ్ళని పిలవండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పిలవండి. మేము అన్నీ చేసాం కాబట్టి ప్రజల మద్దతు ఉంది మాకు, అందుకే నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ క్లీన్ స్వీప్ చేస్తాం, వైసీపీకి ఒక్క మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్ కూడా రాదు అంటున్నారు. ఇప్పుడు చెప్పడానికి వాళ్ళు ఇది కాదు కదా, ఇప్పుడు ప్రజల ప్రజల నిర్ణయం అది. ప్రజలు ఇప్పుడు రంగంలో దిగితే కదా ఎవరికి ఎంత ఇది చేసేది, ఇదే వచ్చేది తెలిసేది. ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు జంజీ బ్యాచ్ అంటున్నారు. జంజీ బ్యాచ్ కాదు, ఒరిస్సా గంజాయి బ్యాచ్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి భయపడ్డారు కదా మొన్న జంజీ బ్యాచ్. ఇప్పుడు జంజీ యువత మొత్తం రోడ్డు మీద దిగి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని చెప్పారు కదా. మరి ఆ రోజు మీరెందుకు చర్చకి దాని గురించి ఎందుకు స్పందించలేదు? జంజీ బ్యాచ్కి గురించే కదా మీరు స్పందించలేదు. మేము చెప్పినట్టు చేసాం, అందుకనే మా నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పుకొస్తున్నారు, ఇంటింటికి తెలుగుదేశం అంటున్నారు. ఇది నిజంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మేనిఫెస్టోని ఒక బైబుల్గా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలాగా భావించిన మనిషి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పిన ఆ మేనిఫెస్టోని పవిత్రంగా అన్నీ చేశారు. 99% అన్నీ పూర్తి చేశారు. అది ప్రజలందరికీ తెలుసు, అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మొత్తం గమనిస్తూనే ఉన్నారు ప్రజలు. అసెంబ్లీలో కూడా వైసీపీని గొడ్డల పార్టీ అని పిలుస్తున్నారు. ఏ విధంగా చూస్తున్నారు? గొడ్డల పార్టీ, ప్రతి ఒక్కళ్ళు గొడ్డల పార్టీ అంటున్నారు. ఇప్పుడు ఈ రోజున యువతకు వెన్నుపోటు, మహిళలకు వెన్నుపోటు, విద్యార్థులకు వెన్నుపోటు, ఉద్యోగస్తులకు వెన్నుపోటు, ఇలాగ చూస్తే ప్రతి ఒక్కళ్ళకి వెన్నుపోటు పొడిసే ప్రభుత్వం ఏదైనా ఉండే ఇది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఉద్యోగస్తులకి జీతాలు, వాళ్ళకి డిఏలు కానీ, ఎరియర్స్ కానీ, వాళ్ళకి సరెండర్లు కానీ, ప్రతి ఒక్కటి ఈ రోజున వాళ్ళు రేపో మాపో రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఉద్యోగస్తులు. వాళ్ళకి ఏం లేదు. యువతకు చూస్తేనేమో యువతకు ఉద్యోగాలు, మేము మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాలని చెప్పి చెప్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే ఈ టీడీపీ ప్రభుత్వం. అప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 130,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అవకతవకలు లేకుండా, ఇంత ఇది కూడా లేకుండా, ఆ రోజున ఒక్క రికమెండేషన్ లేకుండా, ఒకటి ఇది లేకుండా ప్రతి ఒక్కళ్ళకి అర్హులు అన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి 130,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజున 16,000 మందికి డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చి మీరు దాంట్లో అవతవకలు చేసి, దాంట్లో ఇది చేసి, నైట్ ఒక జీవో తీసుకొచ్చి, పొద్దున ఒక జీవో తీసుకొచ్చి మార్చేసి స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఈ రోజున మీరు చేస్తున్న ఇది అందరూ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎవరు ఏం చేశారో ఏం చేస్తున్నారో కూడా మొత్తం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.